హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే టేస్టీగా కొర్రలతో రైస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. దీనికోసం ముందుగా నేనైతే కొర్రలు తీసుకున్నాను. దీనిలో చాలా ఫైబర్ అండ్ హెల్దీ అండి. డయాబెటిక్ వాళ్ళకైతే చాలా హెల్దీగా ఉంటుంది. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. దీనికోసం ముందుగా నేనైతే ఒక చిన్న గ్లాసు కొర్రలు తీసుకున్నాను. దీన్ని బాగా కడగాలండి. ఒక 2 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు కానీ 2.5 గ్లాస్ కానీ వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా బాగా కడిగిన తర్వాత కొంచెం కొర్రలు అనేది మెత్తగా ఉండాలంటే 2.5 వేసుకోండి. పొడి పొడిగా ఉండాలంటే 2 గ్లాసులు వేసుకోవాలి. దీన్ని ఒక గంట సేపు నాననివ్వాలండి. అప్పుడే ఈ మిల్లెట్స్ అనేది టేస్ట్ బాగుంటుంది. త్వరగా కూడా ఉడికేస్తాయండి. ఈ విధంగా 2 గ్లాసులు నీళ్లు వేసి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. అలాగే డైలీ మనం ఆకుకూరలు, కూరగాయలు కూడా తాజాగా ఉన్నాయి తిన్నామంటే వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాము. స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా కొర్రల్ని ఒకసారి మధ్యలో ఉడికేటప్పుడు కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. అలాగే డైలీ మనము వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ పచ్చిగా తొక్కు తీసేసుకొని కట్ చేసుకొని ఫుడ్తో పాటు తినేసామంటే మంచి ఫైబర్ కూడా అందుతుంది. కొర్రలు అయితే ఉడికేస్తున్నాయండి. చూసారు కదా, పొంగు వస్తుంది. దీన్ని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసి 2 నిమిషాలు పెట్టామంటే చాలా త్వరగా అయిపోతుంది. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. డైలీ రైస్ తినడం కంటే కొంచెం అవాయిడ్ చేసి కొర్రలు కానీ, సామలు కానీ, అలాగే అరికలు కానీ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదండి, కొర్రల అన్నం అయితే రెడీ అయిపోవస్తుంది. ఇంకా 2 నిమిషాలండి. కొంచెం వాటర్ నెమ్ముగా ఉందంతే. ఈ విధంగా వేడివేడిగా కొర్రల అన్నం కానీ తిన్నారంటే టేస్ట్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలాంటి మరిన్ని మన ఛానల్లో మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్